హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారిని మార్చే దిశగా ఢిల్లీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక కొత్త సీఎం ఎవరన్న దానిపై చర్చకు వస్తే మాజీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నియమిస్తారన్నట్టు ఢిల్లీ వర్గాల నుండి టాకు. అయితే గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా మరియు టీపీసీసీ రెండవ ప్రెసిడెంట్గా చేశారు. పార్టీ బలోపేతం కోసం తెలంగాణలో చాలా కృషి చేశారు. అయితే రేవంత్ రెడ్డి గారు 2010 టీడీపీ పార్టీ నుండి కాంగ్రెస్లోకి చేరడం జరిగింది తన అంచనా వర్గంతో. అయితే 2018లో కొడంగల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయి 2019లో ఎంపీ మల్కాజ్గిరిగా గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డికి అమాతంగా క్రేజ్ పెరిగింది. దాని ద్వారా టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి నియమితులై అప్పటి నుండి పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం బలోపేతం చేసి 2023లో సీఎం అయ్యారు. అయితే హైకమాండ్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇలాగే కర్ణాటకలో కూడా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కూడా సీఎం చేస్తారన్నట్టు టాక్ నడుస్తుంది. అయితే పార్టీలో సీనియర్లందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి విషయంలో పార్టీ సీనియర్లందరినీ ఏకతాటిపైకి హైకమాండ్ తెచ్చింది. అయినా కూడా పార్టీలో 8 నెలల్లోనే సీఎం పదవి విషయంలో కొంచెం తారతమ్య భేదాలు వచ్చినట్టు తెలుసు. దీని ద్వారా పార్టీ నష్టపోతుందని భావించిన హైకమాండ్ నష్ట నివారణ చర్యలో భాగంగా మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఇదే విషయంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం లేపుతున్నాయి.